పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలనో, ఉద్యోగాలు రావాలనో, ఏవో రకమైనటువంటి మానవ కామిత కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఫలించడం కోసం ఒకటవది అమ్మవారి యొక్క అనుగ్రహం, లక్ష్మీమాత యొక్క అనుగ్రహం, రెండవది పితృదేవత అనుగ్రహం. ఈ రెండు సమాగమం చేస్తేనే, కలిసి ఉంటేనే ఏ కోరికైనా సిద్ధిస్తుంది. కేవలం దేవత మాత్రమే సమృద్ధి అయిన బలంగా చేసిన పితృదేవతల అనుగ్రహం లేకపోతే కనుక అది కుటుంబాన్ని చేరదు. కావున చేసే పుణ్యం అక్కడే ఆగిపోతుంది. గడప ముందే గడప దాటి లోపలికి రావాలి అంటే సమృద్ధి అయినటువంటి పితృదేవతల యొక్క ఫలం ఉండాలి. వారి శోకం కుటుంబానికి అమేయమైనటువంటి శాపం. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారనుకోండి, ఉదాహరణగా చెప్పాలంటే తండ్రి గారు, తాతగారు కొద్ది సంవత్సరాల క్రితం మనతో పాటు ఉన్నారు, ఇప్పుడు లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు అంటే మనతో లేరనే తప్ప ఈ విశ్వంలో ఎక్కడా లేరనే మాటను అనుకోకూడదు. వాళ్ళకి సంబంధించిన దైనందిన లోకములు కొన్ని ఉంటాయి, వాళ్ళకుంటే ధర్మాలు వాళ్ళకుంటాయి. ఏ ధర్మాన్ని వాళ్ళైనా పాటించాలి అంటే వాళ్ళకు కూడా మధ్యవర్తిగా అగ్నిహోత్రుడు ఉండవలసింది. అంటే సమస్తమైనటువంటి పితృదేవతల యొక్క అడ్రస్సులు తెలిసిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే దేవత అగ్నిహోత్రుడే. అందువల్లనే మన సమస్త పాపాలు ఆయన దగ్గరే దహించబడాలి, సమస్త పుణ్యాలు ఆయన దగ్గరే వెల్లివిరియాలి. కావున ఈ పూజా ద్రవ్యం ఇచ్చేటప్పుడమ్మా ఈ సంవత్సరం హోమంలో ద్రవ్యం వేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. కావున మీకు చిన్న విజ్ఞాపన, ఒక్క పుష్పమే మోదుగ పువ్వు ఒకే ఒక్కటి తీసుకోండి. ఇదిగో ఇలా ఒకే ఒక్కటి తీసుకుని దంపతి సమేతంగా ఉన్నవారమ్మా ఆడవారు ఆ ద్రవ్యాన్ని ఒకసారి కలిపి వేసుకుంటూ ఉండండి. ఆ మోదుగ పువ్వు కింద రాలిందాన్ని ఏం తీసుకొస్తారు. కావున దాంట్లో చిన్న చిన్న గడ్డలు, పొలలు అట్లాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని పక్కన పడేసేస్తూ ఆ ద్రవ్యాన్ని, శుద్ధి అయినటువంటి ద్రవ్యాన్ని మీ శ్రీవారికి అందిస్తూ ఉండండి. ఆడవారమ్మ తీసుకునేటప్పుడు 1, 3, 4 వేళ్ళు 1, 3, 4 వేలతో ఒకే ఒక పుష్పాన్ని తీసుకుని మీ శ్రీవారికి అందించండి. మగవారి స్వామి చూడండి, ఇట్లా అరచేతుల్లోకి పెట్టుకుని ఉంచుకోండి. ఈ యొక్క ద్రవ్యాన్ని హోమం చెప్పే క్రమంలో కొన్ని చిన్న మంత్రాలు, పెద్ద మంత్రాలు వస్తాయి. ప్రతి మంత్రం చివర స్వాహ అనే మాటను వాడతాం. స్వాహాదేవి అగ్నిహోత్రుడి యొక్క భార్య. స్వాహ చెప్పినప్పుడు సప్తజిహ్వా ప్రమాణుడు 7 నాలుగులు కలిగిన తన పెద్ద నోటిని అగ్నిహోత్రుడు తెరుస్తాడు. స్వాహ చెప్పినప్పుడు మీరు వేసే ద్రవ్యమే ఆయన నోట్లో పడుతుంది. స్వాహాన్ని వినిపించుకోకుండా ఎప్పుడప్పుడు వేసేస్తూ ఉంటే కనుక అది ఆయన మొహం మీద పడినట్టు అవుతుంది తప్ప హోమం చేసిన ప్రతిఫలం మీకు రాదు. అందువల్ల స్వాహ చెప్పగానే మగవారి స్వామి ఆ ద్రవ్యాన్ని చెయ్యి హోమం దాకా అట్లా దాచకుండా మీ దగ్గరే ఉండి చెయ్యిట బోర్లిస్తూ అలా విసిరేసేయండి. హోమం ఎక్కడ మంట మండుతుందో ఆ మంటలోకి అట్లా విసిరేసేయండి. అంతే తప్ప చెయ్యిని హోమం దాకా దాచద్దు. చేతిని అట్లా బోర్లిస్తూ ఉండండి. విడిగా కూర్చున్నటువంటి వారన్నా మీకు కూడా ఇవే నియమాలు వస్తే 1, 3, 4 వేలతో తీసుకోండి. అరచేతులకు ఒక్క పుష్పాన్ని అరచేతులకు పెట్టుకోండి. కొంచెం ద్రవ్యమే, ఎక్కువ ద్రవ్యం వేస్తే ఎక్కువ ఫలితం అనేటటువంటి మాట అనుకోవద్దు. చివరి వరకు ఇవే ద్రవ్యాన్ని మీరు వాడండి. హోమ ద్రవ్యం సమృద్ధిగా చక్కగా వాడుకుంటూ స్వాహ చెప్పినప్పుడు మాత్రం సహకరిస్తూ ఆ ద్రవ్యాన్ని మీరు వేస్తూ ఉండండి. ఒక్క 5-10 సార్లు మీరు హోమ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటే తరువాత మీకు సమృద్ధిగా అలవాటు అయిపోతుంది. ఓం ఈలోపు కనిపెట్టుకోండి అమ్మా ఆ ద్రవ్యాన్ని. మగవారు ముక్కు మూసుకుని హోమం చేయండి, ముక్కు మూసుకుని ప్రాణాయామం చేయండి. స్వామి ఓం భూభువం భువాభోగం స్వహవం మహాభవం జనహవం తమః ఓం సత్యం మోందర్సవిద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిర్ సోమృతం బ్రహ్మభూర్భువస్వరోం. నమస్కారం చేసుకోండి. అద్య పూర్వోక్తేవగణ విశేష విశిష్టాయామస్యాం సవదో అస్య దేవదేవస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామినే ఉద్దిశ్య వెంకటేశ్వర స్వామినే మహత్వయుక్తం ప్రత్యక్ష క్రీమాణ కుంభాభిషేక సహిత బ్రహ్మోత్సవాలంకర్పణగర్జమాన త్రయాణిక మహోత్సవే తృతీయ దినే ఉదయకాలేన సభ్య పౌండరీక ఆస్వదయాగ్నిగుండేషు అగ్నిధ్యాన నిత్య హోమ అనంతరేణ సామాన్య పంచసూక్త హోమం తదన్యత్వేన వెంకటేశ్వర మూలమంత్ర హోమం శ్రీ సుదర్శన మహామాలానంతర హోమం హోష్యే అదితే నమన్యస్వ హనుమతే నమన్యస్వ సరస్వతే నమన్యస్వ దేవసవిత ప్రసువ. హోమ కార్యక్రమాన్ని నిర్వహణ చేసుకుంటుండండి. ఓం విష్ణోర్నగం వీర్యాని ప్రమోచం జపార్థిమాని మమే రజాంసి
यूवस्कवायुदुत्तरगुं सतस्तं विचक्रमाणस्त्रेदोरुगायो विष्णोर्दानमसि विष्णोः पृष्ठमसि विष्णोश्चक्रेस्तो विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा स्वाहा तदस्य प्रियमविपादो अस्यान्नरो यत्र देवयवो मदन्ति पुरक्रमस्य योऽन्तरित्ता विष्णोः पदे परमे मद्धौ स्वाहा